సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. దానిపైన మా పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించిన నాయకులు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సమన్వయం చేయడం లక్ష్యంగా ఇవాళ ఈరోజు సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. దీనికి పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా అసెంబ్లీ మాజీ స్పీకర్ పెద్దలు మధుసూదనాచారి గారు, ఇంకా జిల్లాకు సంబంధించి చాలామంది నాయకులను పాల్గొన్నాం. అదేవిధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, దివాకర్ రావు గారు, మనోహర్ రెడ్డి గారు, పుట్టమ్మది గారు, దుర్గం చిన్నయ్య గారు, నేను, అదేవిధంగా శాసన మండలి సభ్యులు సోదరులు భానుప్రసాద్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు పురాణం సతీష్ గారు, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరులు వెంకటేష్ నేత గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సుమారు ఒక 7-8 గంటల పాటు చాలా విషయాలు కూడా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి భవిష్యత్తులో ఆ ప్రాంతంలో పార్టీ పటిష్టంగా సంస్థాగతమైనటువంటి నిర్మాణం కానీ, చేయబోయే కార్యక్రమాలు కానీ, మళ్ళీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేయడానికి, మేము మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో గెలవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే అన్ని విషయాలను కూడా సాధారణంగా చర్చించడం జరిగింది. సుమారు 200-300 మంది 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంత్రికి సంబంధించి చాలా విలువైన సలహాలు, సూచనలు మా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు చాలామంది కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది రాతపూర్వకంగా ఇచ్చినారు, కొంతమంది మాట్లాడినారు. సో ఆ విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని పెద్దలు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం. ఇప్పటికే గడిచిన 3 రోజులుగా ఆదిలాబాద్ కానీ, చేవెళ్ళ కానీ, అదేవిధంగా కరీంనగర్ కానీ, ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు జరిగినాయి. సో వాటి లోపల వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా నివేదిక రూపంలో పెద్దలు కేసీఆర్ గారికి ఇస్తే, ఇప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వారు చూస్తున్నారు. కొంతమంది స్వయంగా వారు ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇవాళది కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కూడా కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుద్ది. సో చాలా విలువైన సలహాలు, సూచనలు వచ్చినాయి. గతంలో 2014లో కానీ 2019లో కానీ 2 సందర్భాల్లో మంచి మెజార్టీతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొక్కవోని ధైర్యంతో, ఖచ్చితంగా మంచి సమిష్టి కృషితో అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఆ దిశగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి అందరం కూడా అనుకున్నాం. సో దానికి సంబంధించి పెద్దల దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కార్యక్రమాలను కూడా ఆ ప్రాంతంలో వేగవంతం చేసి ప్రజల్లోకి పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చాలా కార్యక్రమాలు గడిచిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో, గతంలో మా ప్రభుత్వం హయాంలో, మా ముఖ్యమంత్రి వారి హయాంలో జరిగినాయి. పెద్దపల్లి జిల్లా కావడం కానీ, మంచిర్యాల జిల్లా కావడం కానీ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిధిలో రామగుండంలో మెడికల్ కాలేజ్ కానీ, మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ కానీ, వేల కోట్ల రూపాయల నిధులతో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం డెఫినెట్గా ఉంటుంది అనేటటువంటి ఆశాభావాన్ని మా కార్యకర్తల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మొన్నటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మొక్కవోని ధైర్యంతో పనిచేద్దాం. మేము ఓడిపోయిన శాసనసభ్యులం అందరం కూడా అందుబాటులో ఉంటాం, గట్టిగా పనిచేద్దాం, అందరం కూడా కష్టపడదాం. మళ్ళీ మనం ఆ పార్లమెంట్ స్థానాన్ని మళ్ళొకసారి గెలుచుకునేటట్టుగా పనిచేసుకుందామని చెప్పి మేము కూడా అందరం మాజీ శాసనసభ్యులం అనుకోవడం జరిగింది. సో మా వైపు కూడా కేటీఆర్ గారి ప్రోగ్రామ్స్, అదేవిధంగా హరీష్ గారి ప్రోగ్రామ్స్, ఇతర సీనియర్ నాయకుల ప్రోగ్రాంలు కూడా అటువైపు పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాం. జిల్లా పార్టీ సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మండల సమావేశాలు కూడా భవిష్యత్తులో పార్టీవి ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెట్టాలని చెప్పి అనుకున్నాం. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ, చేయకుండా ఉన్నటువంటి పనులు కానీ, వీటి విషయంలో ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొన్నది. ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా
బాహాటంగా ఆ విషయాలన్నీ కూడా వెళ్ళగక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం అర్థమైంది. ఇందాక పెద్దలు కడియం శ్రీహరి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం అనేక రకాల అలవిగాని హామీలను ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేక కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నటువంటి విషయం మా ప్రాంత ప్రజలకు కూడా అర్థమైంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వచ్చేదాకా ఏదో అప్లికేషన్ల పేరిట, వెరిఫికేషన్ పేరిట డ్రామా చేసి 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ భవిష్యత్తులో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటటువంటి విషయం కూడా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ప్రజలు బాహాటంగా సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా వేదికగా కానీ ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న అని, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ